డిస్లెక్సియా అంటే ఏంటో తెలియకుండానే చాలా మంది పిల్లలు దీని బారిన పడిపోతున్నారు. కోవిడ్ లో ఎప్పుడైతే పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ మొదలయ్యాయో ఆ తర్వాత ఈ డిస్లెక్సియా ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉందని పేరెంట్స్ చెప్తున్నారు. నిజానికి పిల్లల్ని ఎక్కువగా గమనించే వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లల్లో బద్ధకము, సోమరితనము ఎక్కువైపోవడం వల్ల పాడైపోతున్నారు, అందుకే సరిగ్గా చదవడం లేదు, రోజు రోజుకి మొద్దుల్లాగా తయారవుతున్నారు అని అనుకుంటున్నారు. కానీ ఇది చాలా పొరపాటు. అందరి పిల్లల్లో ఈ ప్రాబ్లం ని తేలిగ్గా గుర్తించలేము. కొంతమందిలో మాత్రం అది క్లియర్ గా కనిపిస్తుంది. పిల్లల్లో ఈ డిజార్డర్ లక్షణాలు క్లియర్ గా కనపడుతున్నప్పటికీ పేరెంట్స్ దాన్ని ఒప్పుకునే పరిస్థితుల్లో ఉండరు. మా పిల్లలకి డిస్లెక్సియా ఉందేమో అన్న ఆలోచన కూడా రాదు. కానీ ఈ డిజార్డర్ గురించి ఈ రోజుల్లో చాలా మందికి తెలియాలి. దీని గురించి అవగాహన లేని పేరెంట్స్ చదవడం లేదనో, పిల్లలు యాక్టివ్ గా లేరనో పిల్లల్ని కొడతారు, తిడతారు, ఇంకా వాళ్ళు కూడా అసహనానికి గురైపోతూ ఉంటారు. ఇది పిల్లలకి పేరెంట్స్ కి మధ్య చాలా పెద్ద గ్యాప్ ని క్రియేట్ చేస్తుంది. పిల్లలు కూడా వాళ్ళ ప్రాబ్లం ఇది అని క్లియర్ గా చెప్పుకోలేకపోతున్నారు. చదవడంలో గాని రాయడంలో గాని వాళ్ళకి ఇబ్బంది ఉంది అని పిల్లలకి చెప్పడం తెలీదు. మరి ఈ డిస్లెక్సియా ఉన్న పిల్లల్ని పేరెంట్స్ ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళను ఎలా మార్చుకోవచ్చు, మనం ఇప్పుడు చూద్దాం. అయితే ప్రతి 5 పిల్లల్లో ఒకరికి ఈ డిస్లెక్సియా కనిపిస్తుంది. దీని గురించి చాలా కేసెస్ వస్తున్నాయి. వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము రోజంతా ఆఫీస్ లోను మా జాబ్స్ లోను బిజీగా ఉంటామండి, ఈవినింగ్ వచ్చినాక వాళ్ళకి ఏం కావాలో చేసి పెట్టి చదువుకోమని హోంవర్క్ దగ్గరికి వచ్చేటప్పటికి వాడు సరిగ్గా 10 నిమిషాలు కూడా చేయలేకపోతున్నాడు. నేను పక్కనే కూర్చున్నా కూడా ఫోకస్ చేయలేకపోతున్నాడు. అక్కడ నాకు కోపం వచ్చేస్తుంది. మేము ఇంత ఫీజులు కట్టి ఇంత డబ్బులు పెట్టి చదివిస్తుంటే వీళ్ళు కనీసం 2 లైన్లు కూడా చదవలేకపోతున్నారు. స్కూల్లో టీచర్స్ బాగానే చెప్తున్నారు, వీడే చదవలేకపోతున్నాడు అని వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళని తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తున్నారు. పిల్లలు హోంవర్క్ చేయలేకపోతున్నారు అంటే, చదవలేకపోతున్నారు అంటే ఏదో ఒక కారణం ఉండుంటుంది కదా. అది తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మనదే. అది వదిలేసి వాడిని చదవట్లేదని కొట్టేసి తిట్టేసి వాతలు పెట్టేస్తే ఏం మిగులుతుంది? ఈ రోజు నొప్పి తగ్గిపోవచ్చు, కానీ వాడి మనసులో ఆ మచ్చ మాత్రం జీవితాంతం ఉండిపోతుంది. ఈ డిస్లెక్సియా, డిస్గ్రాఫియా ఇవన్నీ లెర్నింగ్ డిజేబిలిటీస్ అంటాం. ఈ పిల్లలు చూడడానికి చక్కగా ఉంటారు, అన్ని పనులు నార్మల్ గానే చేస్తారు. చదవడము, రాయడం దగ్గరకు వచ్చేసరికి కొంచెం స్లో అయిపోతారు. పేరెంట్స్ కి తెలియక చదవడం లేదు, రాయడం లేదు, మ్యాథ్స్ చేయట్లేదు అని వాళ్ళని ఒత్తిడి పెట్టేస్తారు. నిజానికి ఈ డిస్లెక్సియా, డిస్గ్రాఫియా ఇలాంటి డిజార్డర్స్ పిల్లలకి ఒక వరం అని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి పిల్లల్లో ఏదో ఒక అద్భుత శక్తి ఉంటుంది. మిగిలిన విషయాల్లో మంచి స్కిల్ ఉంటుంది. అదేంటో పేరెంట్స్ ఐడెంటిఫై చేయగలగాలి. ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందిన పర్సన్స్ చాలా మందికి ఈ డిజార్డర్స్ ఉన్నాయని మనకు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతాం. వాల్ట్ డిస్నీ, పికాసో, మొహమ్మద్ అలీ ఇలా చాలా మందే ఉన్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఈ కోవకు చెందిన వారే. వీళ్ళందరికీ కూడా న్యూరో డైవర్సిటీ ఇష్యూస్ ఉన్నాయి. కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని హింసించేసి ఉంటే వరల్డ్ ఇంత గొప్ప గొప్ప వాళ్ళని ఈ రోజు చూసుండేది కాదు. సో పిల్లల్లో ఏదైనా డిజేబిలిటీ ఉంటే ఫస్ట్ పేరెంట్స్ దాని గురించి అవేర్నెస్ పెంచుకోవాలి. ఇప్పుడు డిస్లెక్సియా విషయానికి వస్తే దీన్ని వర్డ్ బ్లైండ్నెస్ అనేవారు. అంటే వర్డ్స్ ని వాళ్ళు సరిగ్గా గుర్తించలేరని. అసలు ఈ డిజార్డర్ రీజన్ ఏదైనా నరాలకు సంబంధించిన సమస్య ఉండడం. న్యూరో ప్రాబ్లమ్స్, బ్రెయిన్ లో బ్రోకస్ అని ఒక భాగం ఉంటుంది. ఆ చోట మనం మాట్లాడే మాటలు, భాష అలాంటి నెట్వర్క్ అక్కడే పనిచేస్తుంది. అక్కడ ఉండే చిన్న ఇబ్బంది వలన మనందరం చూసే విధంగా వాళ్ళు అక్షరాలను చూడలేరు, మనందరం చదివే విధంగా వాళ్ళు చదవలేరు. మనం కూడా కర్సివ్ రైటింగ్ లో బిని డిని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇంకా వాళ్ళు వర్డ్స్ ని కూడా విడదీసి ముక్కలు ముక్కలుగా చదువుతూ ఉంటారు. అందుకే వాళ్ళకి చదవడంలో కూడా చాలా ఆలస్యం అవుతుంది. వాళ్ళు దాన్ని విడదీసి కూడబలుక్కొని చదవడానికి టైం పడుతుంది. మనం 10 లైన్లు చదివే లోపు వాళ్ళు 2 లైన్లు మాత్రమే చదవగలుగుతారు. వాళ్ళు మెల్లిగా దాన్ని అర్థం చేసుకుంటూ కూడబలుక్కుంటూ చదవడం లేట్ అయిపోతుంది. చదవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ బ్రెయిన్ నుండి వచ్చే స్టిమ్యులస్ సరిపోదు. పిల్లలకి ఆ పరిస్థితి చాలా నరకంగా ఉంటుంది. బ్రెయిన్ కి అది అర్థం కావట్లేదు. పైగా ఆ వర్డ్ ని విడగొట్టి చదవడంలో లేట్ అయిపోతుంది. దాంతో పేరెంట్స్ కి, టీచర్స్ కి కోపం వచ్చి కొట్టేయడం, తిట్టేయడం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. డిస్లెక్సియా తక్కువ స్థాయిలో ఉంటే పర్లేదు, 1 గంటకో అరగంటకో చదువుతారు. కానీ అది తీవ్రంగా ఉన్నప్పుడు ఇలా వారిని మానసికంగా, శారీరకంగా హింసించడం వల్ల జీవితంలో వాళ్ళు దేనికి పనికి రాకుండా పోతారు.
అలా మనమే వాళ్ళని తయారు చేస్తున్నాం అనుకోవచ్చు. పేరెంట్స్ పిల్లలు చదవలేకపోతున్నారు, ఎందుకు రాయలేకపోతున్నారు, వీళ్ళకి అసలు మ్యాథ్స్ అంటే ఎందుకు అంత ఇబ్బంది, అంత భయపడుతున్నారు, నిజంగా వాళ్ళకి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ అంటే ఇష్టం లేదా, లేదంటే ఏదైనా ఆరోగ్య సమస్య ఉందా అనేది పిల్లలతో కొంచెం ఓపికగా వ్యవహరించి తెలుసుకోవాలి. పేరెంట్స్ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చి చదవమని చెప్పి టైం గమనించాలి. అసలు ఎంతసేపు చదువుతున్నాడు, ఎలా చదువుతున్నాడు, బాగా ఎక్కువ టైం తీసుకుంటున్నాడా, ఒక్కొక్క వర్డ్ కూడబలుక్కొని చదువుతున్నాడా, అందరిలానే సగటు టైంలో అర్థం చేసుకొని చదవగలుగుతున్నాడా అనేది చూడాలి. ఇది ఒక్క రోజులో అయిపోయే పని కాదు. కనీసం ఒక వారం రోజులు పిల్లల కోసం కేటాయించి, ఎందుకంటే ఒక్క రోజు చదవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఉండదు, ఒక్కొక్క రోజు వాళ్ళకి హెల్త్ బాగుండకపోవచ్చు. అలా అని చెప్పేసి ఏదో ఒక్కసారి సరిగ్గా చదవలేదు కదా అని మనం దాన్ని డిస్లెక్సియా అని చెప్పి కన్ఫర్మ్ చేసేయకూడదు. ఒక 1 వీక్ గమనించగలిగితే ఇది అర్థం అవుతుంది. ఒక్కసారి స్కూల్కి వెళ్ళి టీచర్తో మాట్లాడాలి. అక్కడ కూడా ఇలానే ఉంటున్నాడా అని అడిగి తెలుసుకోవాలి. కొంతమంది పిల్లలు స్కూల్లో బాగా పర్ఫామ్ చేస్తారు. అలా కాకుండా టీచర్స్ కూడా ఇది కన్ఫర్మ్ చేస్తే వాడికి ఏదో ఇబ్బంది ఉంది, మీరు వాడిని ప్రెషర్ చేయొద్దు, అలాగే ఎలాంటి పనిష్మెంట్స్ ఇవ్వద్దు, మేము కూడా దీన్ని ఎలా సరిచేయాలి అనే విషయం గురించి ఆలోచిస్తున్నాము అని చెప్పి టీచర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఒక్కసారి ఈ లక్షణాలు ఉన్నాయేమో అని గమనించి అవి ఎంత స్థాయిలో ఉన్నాయి అని చెప్పి నిపుణుల సహాయం తీసుకొని తగిన పరీక్షలు చేయించిన తర్వాత ఏం చేయాలి అనే సలహా తీసుకోవాలి. అలాగే ఆ టెక్నిక్స్ పేరెంట్స్ ఇంటి దగ్గర ఫాలో చేయిస్తూ ఉండాలి. ఒక్కొక్కరికి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో పేరెంట్స్ ఫస్ట్ పిల్లల బిహేవియర్ని క్లోజ్గా గమనించాలి, తర్వాత తగిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయం పైన మీకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే నేను ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే కనెక్టెడ్.